అల్పపీడనానికి అనుబంధంగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. నిన్న నల్గొండ, దేవరకొండలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు చెరువులు నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. అటు ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వరద కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ తీరం వెంట గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంచగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, మియాపూర్, ఖైరతాబాద్, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు గోతులమయంగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ లో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నది. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలో చూసుకోవచ్చు. హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షానికి మొత్తం రోడ్ అంతా కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరో 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఇక రోడ్లన్నీ కూడా వరద కాలను తలపిస్తున్నాయి. ఇక వాహనదారులు ఇక్కడి నుంచి అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి తమ గమ్యస్థానానికి చేరాలంటే మాత్రం చేరలేనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు మెట్రో పనుల కారణంగా కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా ఖరాబ్ అవుతున్న పరిస్థితి కూడా ఉన్నది. అంతేవిధంగా ట్రాఫిక్ జామ్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక శ్రీనగర్ కాలనీలో మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో రోడ్లు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇట్లా రోడ్లు ఎలా ఉన్నాయి, డ్యామేజ్ అయిందా, ఏంటి పరిస్థితి? ఇది వర్షము పడ్డప్పుడల్లా ఇది మొన్ననే కేటీఆర్ గారు చేసి రోడ్లో మొత్తం ఇక్కడ డాంబర్ రోడ్లు తీగ రోడ్లు అంటని చెప్పి వేయించారు. వర్షం పడ్డప్పుడల్లా మాకు వచ్చే బాధలు ఏంటంటే గుంతలు ఎక్కడున్నాయి, మేనోళ్ళు ఎక్కడున్నాయి అనేది మాకు తెలియట్లేదు. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి రహమత్ నగర్ వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది ఉన్నది. వర్షం పడ్డప్పుడల్లా అక్కడ ఒక మోటార్ పెడతారు, జిఎంసీ వాళ్ళది మోటార్ పెడతారు, వాటర్ లాగేస్తారు, వెళ్ళిపోతారు. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఇప్పుడు పిల్లల్ని స్కూల్ని తీసుకెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ తీగ రోడ్లది, ఆ రోడ్లది స్టోన్స్ వచ్చేసి రోడ్ మీదకి వచ్చేసి దారి వెంబడి వెళ్ళే వాళ్ళకు బ్రేక్ కొడితే స్లిప్ అయ్యి పడిపోయే సూచన ఉన్నది. 92 డివిజన్ క్రియేషన్ వెంకటేశ్వర కాలనీ అని క్రియేట్ అయింది. అప్పటి నుంచి మాకు లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ చూడరు, ఎమ్మెల్యే గారు చూడరు, ఎవరు చూడరు. ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు తప్పిస్తే ఇక ప్రజలు ఎటువంటి ఇబ్బంది గురి అవుతున్నారు అనేది ఆలోచన వాళ్ళకు ఏమాత్రం లేదు. ఎట్లా ఉన్నాయి రోడ్లు, ఎట్లా ఉన్నాయి మీరు చూస్తున్నారు? గతంలో మేము పత్రికలకు ఈ వివరాలు ఇచ్చి ఈ ఫోటోతో సహా వేయించిన తర్వాత కేటీఆర్ గారు యుఎస్ పర్యటన ముగించుకొని మర్నాడు ఇక్కడ దిగారు. దిగిన తర్వాత ఇక్కడ నిశ్చయం ఏం చేశారంటే సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఇక్కడ అన్ని రోడ్లు మరమ్మతులు జరుగుతాయి. మరి పూర్వ వైభవం శ్రీనగర్ కాలనీ డివిజన్ లో ఎట్లుండేదో వెంకటేశ్వర ఇప్పుడు ఏమైంది అసలు రోడ్లు? మరి కేటీఆర్ పర్యటించారు, పరిస్థితి చూసి మీరే నిర్ణయించాల్సి వస్తుంది. సార్ వచ్చినప్పుడు అయితే బాగానే చేస్తున్నట్టున్నారు. మొన్ననే బ్లాక్ టాప్ వేశారు 1 లేన్. మళ్ళీ జస్ట్ 8 డేస్లోనే అది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ యాస్టేజ్గా గుంతలు గడ్డలు అయిపోయినాయి. వాటర్ లాగింగ్ అయిపోవడం వల్ల అన్ని బ్లాక్ హోల్స్ అన్ని లాక్ అయిపోవడం, వాటర్ పైకి వచ్చేస్తున్నాయి. వాహనదారులకు ఇబ్బంది పడుతున్నాయి. మ్యాన్హోల్స్ ఎక్కడ ఓపెన్ ఉన్నాయో తెలియట్లేదు. ఇంతకుముందే నేను ఖైరతాబాద్ నుండి వస్తుంటే ఎగ్జాక్ట్ ఈనాడు ముందర ఓ మాన్యువల్ ఓపెన్ అయి ఉంది. దాని నుండి వచ్చాను పైన. నా బ్యాక్ సైడ్ ఒక లిఫ్ట్ కూర్చున్నాడు, తను పడిపోయే ప్రమాదం ఉండే, నేను తప్పించుకున్నాను.
అట్లా ఉన్న ఎక్కడ మాన్యువల్స్ ఓపెన్ అయ్యో తెలుస్తలేదు. అది కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది గవర్నమెంట్ ముందే. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? రోడ్లు ఎలా ఉన్నాయి ఇంకా ముందు ముందు? నేను ఖైరతాబాద్ నుండి పోలీస్ లైన్ వరకు వెళ్తున్నానండి. మా పంజాగుట్ట నుండి పోలీస్ లైన్ వరకు ఇలానే దారుణమైన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక రోడ్లు వేస్తున్నారు కానీ ఫలితం ఉండట్లేదు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్లు వేయడం వల్ల కూడా రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. 2-3 రోజులకు కురిసిన వర్షానికే అంటే ఈ విధంగా రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయితే మరి ఇంకా ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందని కూడా చెప్పి ఇటు స్థానికులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి రోడ్లు వేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఇక మొత్తంగా మరో 2-3 రోజుల పాటు మాత్రం ఇక భారీ వర్షాలు కూడా కురనున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తున్నది. కెమెరా పర్సన్ సత్యనారాయణ కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్.